చందమామ కథ. న్యాయ నిర్ణయం. పూర్వం కాశ్మీరు రాజ్యాన్ని సుకేతుడనే రాజు పరిపాలించేవాడు. శ్రీనగరు ఆ రాజ్యానికి రాజధాని. శ్రీనగర్కు దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు. న్యాయ నిర్ణయం చేయటంలో ఆయన ఎంతో ప్రజ్ఞ కనపరచసాగాడు. కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీరు రాజ్యం అంతటా వ్యాపించింది. ఈయనను ఎక్కడెక్కడి వాళ్ళు మెచ్చుకుంటూ ఉండటం చూసి సుకేత మహారాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం చేసి ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో స్వయంగా చూడాలని ఆయనకు కోరిక కలిగింది. వెంటనే ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రాన్ని ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు. సుకేత మహారాజు 2 రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానం చేరాడు. ఆయన నగర ద్వారం దాటి నగరంలోకి వెళుతుండగా దారి పక్కన ఉన్న ఒక కుంటి బిచ్చగాడు ధర్మం ప్రభు అంటూ దగ్గరికి వచ్చాడు. రాజు వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకు సాగిపోబోయాడు. కానీ బిచ్చగాడు ఆయనను వదలక మళ్ళీ ధర్మప్రభు అన్నాడు. ధర్మం చేస్తిని గదా, ఇంకేం కావాలి అన్నాడు రాజు. బాబూ, నగరంలో సంత సాగుతోంది. కుంటివాణ్ణి, అంత దూరం నడిచిపోలేను. గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి. సంత దగ్గర దిగి నా దారిన పోతాను అన్నాడు కుంటి బిచ్చగాడు. సరే ఎక్కు అని రాజు ఆ బిచ్చగాన్ని తన వెనుక కూర్చోబెట్టుకొని నగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడే సంత జరుగుతున్నది. ఇదే సంత, ఇక నువ్వు దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు. నువ్వే దిగు ముందు అన్నాడు బిచ్చగాడు. వాడు దిగలేక తన సహాయం కోరుతున్నాడనుకొని రాజు గుర్రం దిగి నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా దిగు అన్నాడు బిచ్చగాడితో. నన్ను దిగమనటానికి నువ్వెవరు? పోనీ పాపం అని గుర్రం ఎక్కనిచ్చినందుకా అన్నాడు బిచ్చగాడు. నా గుర్రం మీద నన్ను నువ్వు ఎక్కనిచ్చేదేమిటి? పిచ్చి మాటలాడక దిగు అన్నాడు రాజు. ఈ గుర్రం నాది, నేను దిగను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. ఇంత అన్యాయం నేనెక్కడా చూడలేదు. ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు. ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నాలాంటి కాలు లేని వాడిదని తీర్పు ఇస్తాడు గాని పిడిరాయిలాగా ఉన్న నీదని ఒక్కనాటికి చెప్పడు అన్నాడు బిచ్చగాడు. ఏం చెబుతాడో తెలుసుకుందాం, న్యాయస్థానానికి పద అన్నాడు రాజు. నాకేం భయం లేదు, పోదాం పద అన్నాడు బిచ్చగాడు. న్యాయాధికారి తమ ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెబుతాడో చూడాలని రాజుకు తీవ్రమైన కోరిక కలిగింది. రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్ళేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదులను గురించి విచారణ జరుగుతున్నది. ఒక కరణము, ఒక రైతు, ఒక స్త్రీని గురించి తగాదా పడి వచ్చారు. ఆ స్త్రీ మూగది. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఆ 2 పురుషులు తగాదా పడుతున్నారు. 2 ప్రమాణాలు చేశారు. సరే, ఈరోజు ఈమెను నా దగ్గర వదిలి వెళ్ళండి, రేపు నేను మీకు తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత ఒక కసాయి, ఒక నూనె గానుగవాడు వచ్చాడు. కసాయి చేతిలో గుప్పెడు చిల్లర డబ్బులున్నాయి. గానుగవాడి చేతుల నిండా నూనె ఉన్నది. అయ్యా, ఈ కసాయి నా దగ్గరికి వచ్చి ఒక మొహరికి చిల్లర ఇచ్చేటట్టయితే నూనె కొంటానన్నాడు. నేను నా దగ్గర ఉన్న చిల్లర అంతా తీసి లెక్క పెడుతూ ఉండగా డబ్బులన్నీ లాగేసుకొని తనవేనంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు నూనె గానుగవాడు. అయ్యా, నేను ఈ మనిషి దగ్గర నూనె కొనటానికి వెళ్ళిన మాట నిజమే. నా జేబులో ఎంత డబ్బున్నదోనని తీసి లెక్క పెట్టుకుంటుంటే ఈ మనిషి నా చేయి పట్టుకొని ఈ డబ్బులు తనవేనంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు కసాయి. ఆ డబ్బులు నా వద్ద ఉంచి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత గుర్రం తగాదా వచ్చింది. అయ్యా, మాది శ్రీనగరు. ఇవాళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం మీద ఎక్కి ప్రయాణమై వచ్చాను. నగర ద్వారం వద్ద ఈ కుంటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు. డబ్బులిచ్చాను. తర్వాత తనను నా గుర్రం మీద ఎక్కించుకొని సంత వద్దకు చేర్చమన్నాడు. అలాగే చేశాను. కానీ సంత వద్ద ఈ మనిషి దిగకపోగా పైపెచ్చి ఈ గుర్రం తనదేనంటున్నాడు అని రాజు చెప్పాడు. అయ్యా, నేను కాళ్ళు లేనివాణ్ణి, అందుచేత ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్రం మీదే వెళతాను. సంత కోసమని నేను వస్తుండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు. చాలా దూరం నడిచి డస్సిపోయానని చెప్పి తనను ఎలాగైనా సంతకు చేర్చమన్నాడు. సరే కదా అని సంత దాకా తెస్తే ఈ గుర్రం తనదేనని నాతో పేచిపడ్డాడు. తమరు న్యాయం నిర్ణయించండి అన్నాడు కుంటివాడు. న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి, ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి వెళ్ళి మళ్ళీ రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు.
మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదీలు ప్రేక్షకులు వచ్చారు. న్యాయాధికారి కరణాన్ని పిలిచి, ఈ స్త్రీ మీ భార్యే, మీరు ఆమెను తీసుకువెళ్ళండి. ఈ రైతు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు గాను 50 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆయన రెండవ ఫిర్యాది అయిన కసాయిని పిలిచి, ఈ డబ్బులు నీవే తీసుకో, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనెగానుగ వాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష అన్నాడు. తర్వాత న్యాయాధికారి రాజును కుంటివాణ్ణి పిలిచి, మీరు తగాదా పడే గుర్రాన్ని 20 గుర్రాల మధ్య కట్టేయించాను, వాటిలో మీ గుర్రాన్ని మీరు పోల్చుకోగలరా అని అడిగాడు. పోల్చుకోగలనని రాజన్నాడు. పోల్చుకోగలనని కుంటివాడు కూడా అన్నాడు. న్యాయాధికారి రాజుతో, ముందు నువ్వు నా వెంటరా అని తీసుకుపోయాడు. 20 గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు సులువుగా గుర్తించాడు. సరే, నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి కుంటివాణ్ణి పంపించు అన్నాడు న్యాయాధికారి. రాజు అలాగే చేశాడు. కుంటివాడు కూడా రాజులాగే గుర్రాన్ని గుర్తించాడు. న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చి రాజుతో, ఆ గుర్రం నీదే, దాన్ని నువ్వు తీసుకుపోవచ్చు, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కుంటివాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అంతటితో ఆ పూటకు కచేరీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. రాజు ఒక్కడే ఉండిపోవటం చూసి న్యాయాధికారి, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు. చాలా తృప్తికరంగా ఉంది. ఆ విషయమే మీతో మాట్లాడాలని ఆగాను. న్యాయం చెప్పటం తేలిక కాదు. నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారని నాకు తెలుసు. మిగిలిన ఫిర్యాదుల సంగతి నేనేమీ చెప్పలేను. బహుశా వాటిలో కూడా న్యాయంగానే తీర్పు చెప్పి ఉంటారు. కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయ నిర్ణయం చేస్తారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు. అది నువ్వనుకున్నంత కష్టం కాదు. ఆ స్త్రీ విషయం తీసుకో. ఆమెను నిన్న రాత్రి మా ఇంటికి తీసుకుపోయాను. ఇంటికి వెళ్ళగానే ఆమెను పిలిచి నా కలందాన్ కడిగి అందులో సిరా పోయమన్నాను. ఆమె ఆ పని చేయటం అలవాటున్న దానిలాగా ఆ పని చేసేసింది. మామూలు రైతు భార్య అయితే అలా చెయ్యలేదు. అందుచేత ఆమె కరణం భార్యేనని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. డబ్బులు కసాయి వాడివైనని ఎలా నిర్ణయించారు అన్నాడు రాజు. అది మరీ తేలిక. నూనె వాడి చేతులు అరచేతులు నూనె ఓడుతూ ఉండటం నువ్వు గమనించి ఉంటావు. అవి వాడి చేతితో పట్టుకున్న డబ్బులైతే వాటికి నూనె అంటి ఉండాలి. ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను. ఒక్క చుక్క నూనె కూడా నీటి మీద తేలలేదు అన్నాడు న్యాయాధికారి. మా తగాదాలో గుర్రం నాదని ఎలా నిర్ణయించారు? కుంటివాడు గుర్రాన్ని గుర్తించలేకపోయాడా అని అడిగాడు రాజు. గుర్తించాడు. మీరిద్దరూ గుర్రాన్ని గుర్తించగలరని నాకు ముందే తెలుసును అన్నాడు న్యాయాధికారి. రాజు ఆశ్చర్యంతో, అయితే మరి గుర్రం నాదని మీరు ఎలా నిర్ణయించారు అని అడిగాడు. నేను గమనించినది మీలో ఎవరు గుర్రాన్ని గుర్తించుతారా అని కాదు, గుర్రం మీలో ఎవరిని గుర్తించుతుందా అని. అది నిన్నే గుర్తించింది. అందుచేత గుర్రం నీదని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తెలివితేటలు సుకేత మహారాజుకు అపూర్వంగా కనిపించాయి. ఆయన శ్రీనగర్కు తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని రప్పించి ఆయనకొక జాగీరు బహుకరించాడు. తాను తీర్పు చెప్పినది మహారాజుకేనని తెలిసి న్యాయాధికారి పొందిన ఆశ్చర్యానికి అంతులేదు. కథ సమాప్తం.